అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ సునీల్. మరి ఈరోజు విద్యుత్ గురించి, తెలంగాణలో విద్యుత్ అనేది ఏ విధంగా ఉందో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అనేది కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల ఫ్రీ కరెంట్ అనేది ఉండడం జరిగింది. మరి ఈరోజు 12 నుండి 16 గంటలే మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మనకు రైతులకు అందివ్వడం జరుగుతూ ఉంది. సో ఆ యొక్క 12, 16 గంటలలో మరి రైతులు ఇంతకుముందు కంటే మరి ఒక 5 ఎకరాలు ఉన్న రైతు ఈరోజు 3 ఎకరాలు వేసుకునే పరిస్థితి, కరెంటు లేక ఒక బోర్లు పోయని పరిస్థితి. సో పోస్తున్నా కూడా కరెంటు లేని పరిస్థితి. ఈ విధంగా రైతులు గోసపడుతూ ఉన్నారు. సో దయచేసి ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా రైతులకు కూడా చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు ఇది యాసంగి సమయం కాబట్టి మీ యొక్క చేనులలో కానీ మీ పొలంలో కానీ ఉన్నటువంటి స్తంభాలకు వైర్లు కిందికి ఉన్నా వేలాడుతున్నా మీ యొక్క ఏఈ సార్కి కానీ డిఓ సార్కి కానీ మీరు తెలియపరచాలి. ఎందుకు అంటే చాలా చూస్తూ ఉన్నాం, రైతు కరెంటుకు షాక్ అయి చనిపోవడం మనం చాలా వీడియోలలో చూసినాం. మనం ప్రత్యక్షంగా మన ఊర్లలోనే కూడా జరిగిన సందర్భాలలో మనతోటి తిరిగిన బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన ఊరు తెలిసిన చాలా మంది చనిపోవడం జరిగింది. సో ఈ విధంగా రీసెంట్గా మా ఊర్లో మాది వచ్చేసి పామూరు గ్రామం, స్టేషన్ గన్పూర్, జిల్లా జనగాం. మా విలేజ్లో ఒక 2-3 నెలల క్రితం ఒక వాసు అనే యువ రైతు చనిపోవడం జరిగింది. అతను ప్రొద్దున లేచి 6 గంటల సమయంలో మరి తన పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్తే అతను 11K అనే వైరు పొలంలో ఉన్నది, ఆయన చూసుకోలేదు, తెగిపడి ఉన్నది. అది అతనికి కనిపించకపోవడంతో వాటర్ పెట్టడానికి పోవడంతో కాలుకి తగిలి అక్కడనే మృతి చెందడం జరిగింది. తర్వాత మా పామూరు గ్రామస్తులు అందరు కలిసి మరి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్ళి అదేవిధంగా అక్కడ ర్యాలీలు చేయడం జరిగింది. ఆ ర్యాలీలు చేసినా కూడా విద్యుత్ వాళ్ళు ఏం స్పందించలేదు. కనీసం అతనికి ఒక భార్య, చిన్న 5 సంవత్సరాల ఒక కుమారుడు ఉన్నాడు. కనీసం ఆమెకు ఏదన్నా ఒక అటెండర్ జాబ్ అన్నా లేకపోతే స్లీపర్ అన్నా ఏదో ఒక చిన్న జాబ్ ఇచ్చి ఆమెను ఆదుకోండి అంటే కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఒక 5 లక్షల స్కీమ్ అనేది పెట్టి ఆ యొక్క కుటుంబాన్ని మర్చిపోయింది. సో దయచేసి అటువంటి పరిస్థితి మరి ఏ కుటుంబానికి రాకుండా మీరందరూ మీ యొక్క విలేజ్లో ఏ యొక్క వైర్లు ఉన్నాయో ఆ వైర్లకు సంబంధించి లైన్మెన్ కావచ్చు, లైన్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక లెటర్ రాయండి. లెటర్ రాసి దాని గురించి స్పందించే వరకు మీరు అడుగుతూనే ఉండాలి, పోరాటం చేయాలి. సో మనం ప్రశ్నిస్తేనే వాళ్ళు పనులు చేస్తారు, లేకపోతే మన ప్రాణాలతో చెలగాటే రోజులు ఇవి. సో దయచేసి అటువంటి రైతన్నల ప్రాణాలు పోకుండా మనం కాపాడుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.